హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని 004 అఫీషియల్స్. ఇదైతే మండే రోజు నేనైతే పూజ చేయట్లే. ఎందుకంటే నాకు ఆపరేషన్ అయ్యి 20 డేసే అవుతుంది కాబట్టి ఇంకా అటు ఇటు వంగుడు లేసుడు చేయొద్దు కదా. 3 మంత్స్ దాకా నేనైతే ఇంకా దేవుళ్ళ జోలికి పూజల జోలికి అయితే వెళ్ళొద్దని మా ఆయన అయితే మాట తీసుకున్నాడు. ఇంకా ఆయన మాట వినకపోతే మనకైతే ఇంకా అసలు జీవితమే ఉండదు కాబట్టి నేనైతే ఆయన మాటనైతే ఖచ్చితంగా వినాలనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు చేసుకుంటారు కదా, మనం చేసుకోకపోయినా. మండే కాబట్టి ఇంకా మా చెల్లెళ్ళు అయితే నాకు తలస్నానం పోసిర్రు. తలస్నానం పోసినాక ఫ్రూట్స్, ఇంకా డాడీకి అయితే నేను రోజు దండం పెట్టుకుంటా. ఇంకా పాపం చెల్లెళ్ళకైతే అసలు పని తీరడం లేదు, ఒడవడం లేదు. ఇంకా పిల్లలకు కొట్టుకునుడు హడావిడి, ఇటు నీళ్ళు లేవని పాపం వాళ్ళే పైపేసుకునుడు. ఎందుకో ఇంకా నాకైతే ఇంకా వాళ్ళు పని చేస్తూ ఉంటే ప్రాణం అంతా ఇట్లా అయిపోతుంది. చేయించుకుంటున్నా అని అసలు వాళ్ళు ఏమనుకోరు కానీ నాకు కష్టపెడుతున్నా నా వల్ల ఇంకొకరిని అనేది అయితే నాకైతే చాలా ఉంటుంది. ఇంకా ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి అసలు ఏదో ఒకటి పెట్టుకుంటున్నారండి. మా చెల్లెళ్ళు అక్క అయితే చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటారు. అందరు అక్క చెల్లెళ్ళు అలానే ఉంటారు, నేను కాదనను. ఇంకా మా చుక్కవ్వ అయితే చూసిరు కదా, బొమ్మ వేసింది క్యారెట్ దాంతో. ఇంకా చెర్రన్న అని రాసింది బొమ్మనట, చెర్రన్నట. క్యారెట్ ఇంకా వాళ్ళు పోతా అన్నారు కదా, మళ్ళా ట్యూస్డే రోజు స్కూళ్ళు ఉన్నాయి కదా, మళ్ళీ 2 రోజులు హాలిడేస్ ఉన్నాయి ఉండండి అన్నాడు మా ఆయన. ఇంకా కాకపోతే ఒకరోజు మళ్ళీ వాళ్ళు ఒకరోజు స్కూల్ ఉంది కదా అన్నట్టు ఇంకా మా చెల్లెనైతే నైటే వెళ్ళిపోయింది. 5వ చెల్లె వర్షం కొడుతుందని మా మరిది వచ్చి అయితే తీసుకొని వెళ్ళిండు పాపం. ఇంకా వాళ్ళను శ్రమ పెడుతున్నా ఏమో, అందరినీ శ్రమ పెడుతున్నా కావచ్చు నేను ఒక్కదాన్ని అని నాకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది. ఇంకా నేను కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇంకా నా పరిస్థితి ఏంటో పాపం. వీళ్ళను అంటే నాకు చేయడానికి లేరని కాదు, ఇంకా మనిషిని పెడతానంటే ఈయనైతే అద్దంటాడు. వంట చేయడానికి మాత్రం ఎవరు దొరకరు కదా మనకు. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంది, హెల్త్ మంచిగా లేనప్పుడు అంటే ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటేనే సెట్ అవుతుంది కాబట్టి మా చెల్లెళ్ళు అయితే ఖచ్చితంగా వస్తారు. ఇంకా నేను మంచిగా అయ్యేదాకా ఎప్పుడు హాలిడేస్ అయినా కూడా ఇంకా నాకైతే ఆ ధైర్యం ఉంది. కాకపోతే ఇబ్బంది పెడతాను అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది నాకైతే. ఇంకా నైటీలు టాప్స్ తీసుకోవడానికి అంకుల్ వస్తాడు మా బ్లాక్ అయితే. మా చిన్న చెల్లెకు వాళ్ళకి కావాలని అంటేనైతే తీసుకున్నారు. నైట్ పాపం చపాతి, ఇంకా వాళ్ళకు కష్టం అవుతుందని నేను టిఫిన్స్ కూడా అస్సలే వద్దంటున్నా. ఎందుకంటే బోళ్ళు అయితే ఇంకా వాళ్ళకు అసలు రెస్ట్ అనేదే ఉండదు కాబట్టి నేనైతే అసలు వద్దు అంటే ఇంకా మా ఆయననే పాపం రోజు అన్నమే తింటున్నావు కదనే, చపాతి వేయమను వాళ్ళను, చేయమను అంటే పాపం వాళ్ళు చేసిర్రు. మా ఆరో చెల్లెకైతే ఇంకా నడుము నొప్పి లేసింది చాలా. ఎందుకంటే చాలాసేపు పడుతుంది కదా చపాతీకి. ఇంకా అదైతే ఆ నడుము నొప్పితో చాలాసేపు అవస్థ పడ్డది. నాకైతే ఘోరంగా భయమైంది. ఎందుకంటే నడుము నొప్పి అంటేనే నాకు గుండెల బండేసినట్టు అవుతుంది. ఎందుకంటే నాకు చాలా చాలా నొప్పి ఫేస్ చేసిన కాబట్టి ఇంకా నా వల్ల కావట్లేదు. ఇంక ఇప్పటికైనా నాకు తగ్గాలి, నా నొప్పి ఎవరికి ఇంకొకరికి రావద్దు. వాళ్ళు కూడా ఎక్కువ పని చేయడానికి అంత రెస్ట్ లేకుండా ఎవ్వరూ చెయ్యకండి అని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఎందుకంటే నేను అట్లనే చేసిన, అంటే అసలు రెస్ట్ తీసుకునే టైం అసలు ఇవ్వకపోతును, చాలా స్పీడ్గా చేసేదాన్ని. అందుకే నేనైతే ప్రతి ఒక్కరికి చెయ్యాలి అంటే నా వీడియోస్ అందరికి యూజ్ అవుతాయి. అంటే ఒక పని చేసిన తర్వాత కొంచెం టైం తీసుకొని మనం పిల్లలు పోయేదాకా కబడ్డీ అని ఆడతాం కదా, అసలు అట్లా ఆడితేనే వాళ్ళకు టైంకు టిఫిన్, అన్నం, కూరలు అన్నీ అవుతాయి. కాకపోతే కొన్ని మీరు టిప్స్ పాటించండి. ఎందుకంటే నైట్ కొన్ని కూరగాయలు కట్ చేసి ఉంచుకోవడమో, లేకపోతే పల్లీలు వేంపి పెట్టి పొడి చేసుకొని పెట్టుకున్నా కూడా తొందరగా మనకంటే పొద్దున చాలా హడావిడి లేకుండా కొన్ని టిప్స్ పాటించుకోండి. ఎందుకంటే అన్నీ పొద్దున్నే కావాలి కాబట్టి ఒక 2-3 గంటలు మనకు రెస్ట్ లేకుండా అవుతుంది. అదే చాలా అంటే చాలా మా 5వ చెల్లెనైతే వెళ్తుంది చూడండి.